వేదికగా విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పారని నాని తెలిపారు. ఈ మేరకు తనకు నిన్న సాయంత్రం టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నెట్టెం రఘురాం, కొనకళ్ళ నారాయణ వచ్చి చెప్పారని వివరించారు. ఇక తిరువూరులో చంద్రబాబు పాల్గొనే సభ నిర్వహణ బాధ్యతలను కూడా వేరే వారికి అప్పగించినట్లుగా చెప్పారని కూడా పేర్కొన్నారు. తనకు జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారని నాని తెలిపారు. అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారని వివరించారు. తిరువూరు సభ విషయంలో నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గాల మధ్య వివాదం చెలరేగింది. తిరువూరు ఇన్ఛార్జ్ దేవదత్తును నాని పూజకు పనికిరాని పువ్వు అని దూషించడంపై టీడీపీ దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న సాయంత్రం చంద్రబాబుతో జిల్లా పార్టీ నేతల భేటీ జరిగింది. అందరినీ కలుపుకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఫేస్బుక్ వేదికగా విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పారని తెలిపారు. ఆ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ హరీష్. ఏపీ రాజకీయాలు ఏ విధంగా టర్న్ అవుతున్నాయో మనం చూసాం. వైసీపీలోనే కాదు టీడీపీలో కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని నిన్న కేశినేని నాని ట్వీట్ ద్వారా చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. సో ఏ విధంగా మారుతున్నాయి అనుకోవచ్చు? కేశినేని నాని వెర్షన్ ఏంటి? కొంతకాలంగా టీడీపీకి సంబంధించి ఎంపీ కేశినేని నానికి సంబంధించినటువంటి వ్యవహార శైలి పైన కొంతవరకు వివాదం ఏర్పడింది. ప్రధానంగా ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక తిరువూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ వచ్చినప్పుడు ఇరు వర్గాలు బాహాబాహి వేయడం, గందరగోళం సృష్టించడం, ఒక ఎస్ఐ కూడా గాయాలు పాలవడం నేపథ్యంలో దానిపైన 30 మంది వరకు కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల మీద కేసులు కూడా నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ పరిస్థితికి ప్రధానమైనటువంటి కారణం పార్టీలో ఉన్నటువంటి విభేదాలన్నటువంటి ఒక వ్యవహారం తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా కేశినేని చిన్నికి సంబంధించినటువంటి ఎపిసోడ్ పైన కొంతవరకు పార్టీలో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడింది. నాయకులు, కార్యకర్తలకు కూడా కొంతవరకు ఆందోళన గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తిరువూరు వేదిక జరిగినటువంటి ఘటన తర్వాత అధిష్టానం ఈ వ్యవహారం పైన విచారించింది. అందులో భాగంగానే కేశినేని చిన్నికి అవకాశం ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి కేశినేని నాని ఫేస్బుక్ వేదికగా చేసినటువంటి ప్రకటనతో క్లారిటీ వచ్చినట్టుగా కనిపిస్తుంది. అయితే పార్లమెంట్ కి సంబంధించిన వరకు కూడా తనను రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పారు. అయితే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని చెప్పారు. ఎంపీగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఎంపీకి సంబంధించినటువంటి కార్యకలాపాల మీద విస్తరించాలని చెప్పి కూడా చెప్పినట్టుగా ఆయన రాసినటువంటి పోస్ట్ లో కేశినేని నాని పేర్కొన్నారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక కేశినేని నాని, కేశినేని చిన్ని ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు, ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నాయకులు. అయితే కేశినేని నాని గతంలో రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి టీడీపీకి అండగా ఉన్నటువంటి నేపథ్యం ఇప్పుడు కష్టకాలంలో ఉండగా కూడా టీడీపీని పూర్తిగా పార్లమెంట్ స్థాయిలో, పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటినీ కూడా కవర్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తిరువూరు వేదికగా జరిగినటువంటి ఘటనను దృష్టిలో పెట్టుకుని పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు వెళ్లి కేశినేని నానితో మాట్లాడి ఈ వ్యవహారం పైన క్లారిటీ ఇవ్వడం కూడా కొంతవరకు ఆయన అసంతృప్తిగానే ఉన్నారని కూడా చెప్తున్నారు. కనీసం అధిష్టానం చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడుకోపోగా, అసలు జరిగినటువంటి వ్యవహారం ఏంటనేది కూడా తెలుసుకోకపోగా, తిరువూరు వేదికగా జరిగినటువంటి గందరగోళానికి కారణం ఏంటనేది కూడా అడగకపోగా ఒకే రకమైనటువంటి నిర్ణయంతో తన కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు పంపించి ఈ నిర్ణయాన్ని ప్రకటించడం పైన కేశినేని నాని మాత్రం కొంత అసంతృప్తిగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.